చూడండి మా గంగమ్మ తల్లి. మీకు ఏ కోరికున్నా సత్యమైన గంగమ్మ తల్లి. మీరు ఇక్కడికి రండి, వచ్చి దర్శనం చేసుకోండి. ఎక్కడుంది అంటే కరీంనగర్ డిస్టిక్ ఎద్దండి గ్రామంలో ఉంటుంది గంగమ్మ. అన్ని గంగల కంటే చాలా పవర్ఫుల్ గంగమ్మ తల్లి. మీకు ఎటువంటి కోరికున్నా నెరవేరుతుంది కంపల్సరీ. మీకు వీలుంటే మీకు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి, స్నానాలు చేయండి, మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. చాలా అంటే చాలా సత్యమైన గంగమ్మ తల్లి అన్నమాట. చూడండి మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము. కాకపోతే మేమందరం కలిసి స్నానం ఒకటేసారి చేయలేకపోయినాము. ఎందుకంటే అక్కడ మంకీస్ అవి ఉన్నాయి. మేము తెచ్చుకున్న వస్తువులని దగ్గర మేము కొంతమంది ఉండి కొంతమందిని స్నానాలు చేసినాము. ఒక్కొల్లమని చిన్న ఫిష్లు వచ్చి కొరికేస్తాయి. సపరేట్ మా హస్బెండ్ సపరేట్ అట్లా చేయాల్సి వచ్చింది. ఇంకా చూడండి ఇక మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, మా హస్బెండ్ చేస్తున్నారు. అంటే ఇప్పటికే మేమందరం ఆల్రెడీ స్నానాలు అయిపోయినాయి మా పిల్లలు కూడా డ్రెస్సులు చేంజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడే వాటర్లో చేద్దామని ఊకే వాటర్ దగ్గరకు వస్తున్నారు స్నానం చేద్దామని. చూడండి మా హస్బెండ్ అయితే ఒక్కడే స్నానం చేస్తుంది కానీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక మళ్ళీ తర్వాత తెప్ప వదిలేస్తారనమాట ఇక్కడ ఖుషీగా. కోరికలు నెరవేరితే ఆ తెప్ప వదిలిన తర్వాత మళ్ళీ మేము స్నానం చేసినాం అనమాట. మేమిద్దరం కలిసి. అది వీడియో తీయలేదు, అక్కడ తీయనియలేరు అనమాట. ఇంకా కుదరలేదు కూడా. చూడండి ఇంకా మిడిల్లోకి అయితే బాగా లోతుంటుంది. ఇంకా ఇక్కడ ఎడ్జ్లోనే ఉన్నాడు ఇక మా హస్బెండ్ కూడా స్నానం. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూడండి ఇక్కడ హెయిర్స్ ఫుల్ షార్కులు ఉన్నాయి, ఇక్కడికే వస్తున్నాయి. మన అక్వేరియంలో వేసుకుందామా? చాలా పబ్లిక్ ఉంటారు, కాకపోతే ఫ్రైడే ఉంటారనమాట. ఇక్కడ మేము వెనస్డే వెళ్ళినాము. ఇప్పుడు మళ్ళీ తెప్ప వదిలిన అక్కడ అనేసి వెనస్డే వెళ్ళాల్సి వచ్చింది. ఇక చూడండి వెనస్డే ఎక్కువ లేరు, కొంతమందే ఉన్నారు. వాటర్ నీళ్ళు నేను మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకున్నా. చూడండి తర్వాత మేము ఏం చేసినామంటే స్నానాలు అయిపోయినాక ఇక్కడ గంగమ్మ తల్లికి తెప్ప వదిలినాము. తెప్ప తీస్తామన్నమాట. వాటర్లో తెప్ప వదులుతారు. ఇక్కడ అన్ని పూజ చేసేసి దేవుడికి మొక్కుతున్నారు ఇక మా అత్తమ్మ మా అమ్మ. తెప్పకి రెడీ చేసేసి కొబ్బరికాయ కొట్టేసి అంటే మా ఫ్యామిలీ నిలబడి ఇక మళ్ళీ పైన తీసేసి గంగలో. ఇక్కడ నేనే శారీ ఇంకా వీడియో అనేది మా అత్తమ్మ తీసింది, అందుకే ఇక క్లారిటీ రాలేదు. కాకపోతే బెల్లం సార్క పెడతారు అనమాట. ఇక్కడ వాటర్లో బెల్లం వేసి కరిగించి నేను మా కుంకుమ కుంకుమ దండం పెట్టుకున్నాము. జారిపోయింది. డబ్బలో పోసుకొసుకుంటే ఉంటాయి, ఎట్టన్నా పోతే డబ్బలో పోసుకున్నాను. మంచిగా దండం పెట్టు. నాని మొక్కుదు రండి, ఇక జేజ మొక్కుదు రండి. ఇక మిన్నీరా జేజ మొక్కు అటు అటు అయితే కరీంనగర్ డిస్టిక్ లో మెట్పల్లి మండల్ ఉంటది. అక్కడనే ఎద్దండి గ్రామంలో గంగా మాత చాలా అంటే చాలా నిజంగా ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. చాలా సత్యం. మా పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మా పిల్లలు. వాటర్లో కాళ్ళు కొట్టడము. లేదు వద్దంటే అసలు వాళ్ళు వాటర్లో నుండి బయటకు వస్తానే లేరు. ఎంతగానో ఎంజాయ్. చేపలు కొరికేస్తాయి, చిన్న చేపలు. మా హస్బెండ్ కూడా బయటకు వస్తలేడు అసలు స్నానం చేస్తుంటే. తెప్ప వదిలిన తర్వాత కూడా మళ్ళీ స్నానం చేయాలన్నమాట.
చెయ్యి. లోతు లేదా? అగో అక్కడ నేను ఆ మెట్టు, ఇక వీళ్ళందరూ ఇక్కడనే కూర్చున్నారు. నువ్వు వస్తే నేను అక్కడ దాకా వస్తాను అనుకున్నా. అవును ఉన్నాయి, అవి అక్కడ దాకా ఉంటాయి ఇంకా మెట్లు. వే వస్తుంది, వే ఉంది మెట్టులో. ఇక్కడ బెల్లం పరమాన్నం నైవేద్యం పెడతారనమాట. ఇక మేమైతే 2 దీపాలు, బెల్లం పరమాన్నము, ఇక తెప్ప, 3 అమ్మవారికి పెట్టి నైవేద్యం పెట్టి మళ్ళీ ఆ అన్నం కొద్దిగా తెప్ప మీద పెట్టిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ మనమే తినాలి ప్రసాదం లాగా అమ్మవారిది. మొత్తం తడిచిపోయినావా చిన్ననాని? ఆడుకోండి. అమ్మ ఒక దాని మీద ఒకటి విస్తరకు వేసి పెట్టు, మనం పోయేటప్పుడు తీసుకుపోదాం. ఆడున్నారా వాళ్ళకి కలుగుతుంది. తీయరాదు కదా, మళ్ళీ కొండబెట్టేటప్పటికి దీంట్లోకి వేసుకొని తీసుకుపోదాం. వీడియో తీస్తున్నా. అయ్యా నెక్స్ట్ పాయింట్ అంతా పచ్చి కనుక అమ్మవారికి కూడా కాటుక, తెప్ప పైన అంటే సామాను అక్కడ ఇస్తారు. తెచ్చిన కాటుక, పసుపు, కుంకుమ అన్ని అద్దము, దువ్వెన అన్ని ఇస్తారు. వాటర్ తక్కువ ఉండే అవన్నీ పెట్టి పూజ చేస్తారు అమ్మవారికి. ఇక్కడ గుడి అన్నమాట, అక్కడ గుడి కనిపిస్తుంది కదా, గంగమ్మ గుడి. నాకు తెలియదురా మరి, నేను ఆయనమ్మ ఎప్పుడు చేసిందో నాకు కూడా తెలియదు. పిల్లలు పుట్టినప్పుడు గంగకి బట్టలు ఎక్కించుకుంటే కొబ్బరికాయలు కొడుకుంటున్నాను. ఫోటో దిగి బట్టలు ఫిష్లు అసలు ఫోన్ పడగల కింద గిద్ది కదా. పిల్లలు మేమైతే ఫిష్లు దొరుకుతాయేమో అని చిన్న చిన్న ఫిష్లు బాగుండే చూస్తున్నాము, కానీ అస్సలు దొరుకుతలేవు. అవి ఆల్రెడీ మగ్గు తీసుకెళ్ళినాము, ఒక క్లాత్ తీసుకెళ్ళినాము పడదామని, అయినా అస్సలు దొరుకుతలేవు. ఫిష్లు మాత్రం చిన్న చిన్న ఫిష్లు చాలా ఎంజాయ్ చేసినామంటే వాటర్లో చాలా ఎంజాయ్ చేసినాము. ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని స్నానం చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ కూడా పెట్టండి, ఓకేనా? లైక్, షేర్. పిల్లల్ని తీసుకోండి.